హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎగ్ పౌడర్తో, టీ పౌడర్తో మంచి లిక్విడ్ తయారు చేసుకుని పూల మొక్కలకి ఇచ్చేద్దాము. గుడ్డు పెంకుల్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇది మనం వాడేసిన టీ పౌడరు. టీ పౌడర్ని కూడా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటితో మనం లిక్విడ్ తయారు చేసుకుని మొక్కలకి ఇద్దాము. ఎగ్ పౌడర్తో, టీ పొడితో నేను ఆల్రెడీ లిక్విడ్ తయారు చేశానండి. లిక్విడ్ తయారు చేసి 2 రోజులు పక్కన పెట్టాను. ఈ గ్లాసుతో 3 గ్లాసులు ఎగ్ పౌడరు, 3 గ్లాసులు టీ పౌడరు 20 లీటర్ల బకెట్లో వేశానండి. వేసి నిండుగా వాటర్ పోసాను. 2 రోజులు పక్కన పెట్టాను. 2 రోజులు పక్కన పెట్టడం వల్ల మంచి పోషకాలు ఉంటాయండి లిక్విడ్లో. ఈ పోషకాలు మొక్కలకు అందుతాయి. బాగా మొక్కలు బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి. అందుకని ఏ లిక్విడ్ అయినా కానీ తయారు చేసిన తర్వాత 2 రోజులు పక్కన పెడితే ఆ లిక్విడ్లో మంచి పోషకాలు వస్తాయండి. రెండు రోజులు సరిపోతుందండి, ఎక్కువ రోజులు పెట్టద్దు. టీ పౌడరు, ఎగ్ పౌడర్తో లిక్విడ్ అండి. చూడండి ఎంత బ్లాక్గా వచ్చింది. లిక్విడ్ అంతా నల్లగా వచ్చిందండి. లిక్విడ్ టీ పౌడర్ వేసాం కాబట్టి నల్లగా ఉంది. ఇట్లా చిక్కగా తయారవ్వాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము. టీ పౌడరు, ఎగ్ పౌడరు మంచి బలం అండి మొక్కలకి. మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. వేర్లు కూడా స్ట్రాంగ్గా బలంగా పెరుగుతాయండి. అందుకని ఎగ్ పౌడర్ కానీ, టీ పొడి కానీ మొక్కలకి చాలా బలం అండి. పూల మొక్కలకి ఇస్తే ఈ లిక్విడ్ని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మొక్క ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుందాము. 10 లీటర్ల బకెట్లు 3 తీసుకున్నాను. 30 భాగం తీసుకున్నానండి వాటరు. ఇప్పుడు లిక్విడ్ పోసుకుందాము ఈ బకెట్లలో. ముప్పావు భాగమే తీసుకోండి, ఎందుకంటే మనం లిక్విడ్ పోయాలి కాబట్టి. రెండు మగ్గులు పోసానండి. అన్నిట్లో 2 మగ్గులు పోసుకుందాము. మన దగ్గర మొక్కల్ని బట్టి లిక్విడ్ తీసుకోవాలండి. ఎక్కువ మొక్కలుంటే ఎక్కువ లిక్విడ్ తయారు చేసుకోవాలి. తక్కువ మొక్కలుంటే తక్కువ లిక్విడ్ తయారు చేసుకోండి. మన దగ్గర మొక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకుని లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాము. లిక్విడ్ బాగా కలవాలి. ఎండలు కూడా స్టార్ట్ అయినాయండి చిన్నగా. ఈ ఎండలకి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి మొక్కలకి. అన్ని రకాల మొక్కలకి ఇవ్వాలండి ఇంకా లిక్విడ్స్ని. ఇప్పుడు పూల మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్. విరజాజికి ఇస్తున్నా.
రోజు మల్లికి ఇస్తున్నా. కాశ్మీర్ గులాబీ కూడా ఇచ్చేద్దాము లిక్విడ్. ఇలా డల్లుగా ఉన్న పూల మొక్కలకి ఇస్తే మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయండి. ఈ లిక్విడ్ ఇస్తే చూడండి ఎంత డల్లుగా ఉందో మల్లె మొక్క. మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఇంకా మొక్కలకి. ఈ మొక్క నాటు గులాబీ చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో, బాగా వస్తున్నాయి మొగ్గలు. మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే ఇలా పచ్చగా ఉంటాయండి మొక్కలు. పచ్చగా ఉంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది మొక్కలను చూస్తే. ఇది ఒకటే కొమ్మండి, చూడండి చిగుర్లు వస్తున్నాయి. ఇంకా బుషీగా పెరుగుతుందండి మనకి మొక్క. లిక్విడ్ ఇస్తున్నా. ఇక్కడ ఒకటి ఉందండి మల్లె మొక్క, దీనికి ఇంకా చిగుళ్ళు రాలేదు. లిక్విడ్ ఇస్తున్నా. ఈ మొక్క కాగడా మల్లె కూడా ఇచ్చేద్దాము లిక్విడ్. చూడండి ఎంత బాగుందో, పూలన్నీ రాలి మొక్క మీదనే పడుతున్నాయండి. మనం కొయ్యకపోతే అంతే. ఇప్పుడు లిక్విడ్ ఇస్తున్నా. ₹100 టబ్బులో కనకాంబరాలు ఉన్నాయండి. ఇది చూడండి మొగ్గలు వస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుందండి కనకాంబరాలను చూస్తుంటే. చాలా మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలన్నీ తీసి వేరే కుండీల్లో నాటుదామండి. చాలా ఉన్నాయి ఇందులో. ఈ హైట్గా పెరిగిన మొక్కల్ని మాత్రం ఈ టబ్బులో ఉంచుదాము. లిక్విడ్ ఇస్తున్నా కనకాంబరాలకి. మందారానికి ఇచ్చేద్దాము. బుల్లి మందారం బాగా వస్తుందండి. బుల్లి మందారం మాత్రం మొక్క నిండా వస్తున్నాయి పూలు. ఈ మొక్క ఎర్ర మందారం చూడండి, నేను కొమ్మలు నేసాను కదా, ఎంత బుషీగా వస్తుందో మొక్క. చూడండి పువ్వు ఎలా పూస్తుందో. మనం లిక్విడ్స్ ఇస్తూ ఉంటే మొక్కలు ఇలా కలకలలాడుతూ ఉంటాయండి పూల మొక్కలు. మనకి పువ్వులు కూడా పెద్ద సైజులో వస్తాయి. చూడండి ఎంత బాగుందో. లిక్విడ్ ఇస్తున్నా. కాగితం పూల మొక్కకి ఇస్తున్నా. చూడండి ఎంత బాగున్నాయి. ఈ కలర్ నాకు చాలా ఇష్టం అండి. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇది మిల్లీ అండి, కొమ్మలు నేసాను. చూడండి ఎంత బాగా వస్తుందో పూలు. ఈజీగా బతుకుతుందండి ఈ మిల్లీ మొక్క కొమ్మలు నేస్తే. లిక్విడ్ ఇస్తున్నా. పొగడబంతికి కూడా ఇస్తున్నా. వెర్బెనా అండి, వెర్బెనాకి ఇస్తున్నా. పెద్ద టబ్బు కదండి, అందుకని 2 ఇస్తున్నా. ఈ మొక్క రెడ్ కలర్ మిల్లీ. చూడండి మొక్క నిండా ఉన్నాయి పూలు, ఎంత బాగున్నాయో. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మొక్క టెక్సాస్ అండి, టెక్సాస్కి కూడా ఇద్దాము లిక్విడ్ని.
చూడండి డైసీ కొత్త చిగుళ్ళు వచ్చాయి. మళ్ళీ మనం కట్ చేశాక మనం మొక్కంతా కట్ చేసాం కదండి, అందుకని గుబురుగా వచ్చేసింది. కొత్తగా చిగుళ్ళు వచ్చాయి. లిక్విడ్ ఇస్తున్నా. కొలియాస్ చూడండి ఎలా పెరిగిపోతుందో, ఎంత బుషీగా ఉందో మొక్క. కొలియాస్కి కూడా ఇస్తున్నా లిక్విడ్. మిల్లీ అండి చూడండి, మొక్క నిండా పూలు ఉన్నాయి. ఎంత బాగున్నాయోనండి చూస్తుంటే. మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఈ పూలు చూస్తుంటే. లిక్విడ్ ఇస్తున్నా మిల్లీకి. వింకా అండి, వింకా 3 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ ఏమో పూలు పూస్తున్నాయి, వైట్ ఇంకా రాలేదండి పూలు. లిక్విడ్ ఇస్తున్నా. పింక్ కలర్ వింకా ఈ మొక్కకు కూడా ఇస్తున్నా. ఎడేనియం చూడండి ఎంత పెద్ద మొక్క. మనం రీపాట్ కూడా చేసుకున్నాం కదండి, చాలా ఎక్కువ పూలు వస్తుంది రీపాట్ చేశాక. చూడండి అసలు ఎట్లా వచ్చాయో. మొక్క నిండా మొగ్గలు ఉన్నాయి. ఇవన్నీ మొగ్గలండి, బాగా వచ్చాయి. ఎడేనియంకి లిక్విడ్ ఇస్తున్నా. ఇక్కడ పింక్ కలర్ వింకా ఉంది, వింకా కూడా ఇస్తున్నా. చుక్కమల్లండి చూడండి, కొమ్మేసాను ఎలా వచ్చిందో. చుక్కమల్లెకి కూడా ఇద్దాము లిక్విడ్. ఇక్కడ చూడండి ఎడేనియం ఎంత పెద్దదో. మొక్క అంతా కొత్త చిగుళ్ళు వచ్చేయండి. ఇంకా పూలు పూయాలి మొక్క నిండా. ఈ మొక్క గొడిస్తున్నా లిక్విడ్. చాలా పెద్ద మొక్క అండి ఇది ఎడేనియం. ఇంకా చామంతులకి ఇద్దామండి. చామంతులే లాస్ట్ అండి. ఇంకా వైట్ చామంతి ఇది. ఈ మొక్క కూడా వైట్ చామంతేనండి, తెల్ల చామంతి. పూలన్నీ వాడిపోతున్నాయండి. పూలు వికసించినప్పుడు మాత్రం భలే ఉంటాయండి అసలు చామంతులు. ఇంకా 2-3 రోజులు ఉన్నాక మొత్తం కట్ చేసేద్దాము పూలన్నీ. ఇవి చూడండి పూలే కనపడుతున్నాయి, అసలు ఆకులు కనపడట్లేదు, మొక్క కనపడట్లేదు. మొక్క నిండా ఉన్నాయండి పూలు. లిక్విడ్ ఇస్తున్నా. ఇందులో 2 రంగులు ఉన్నాయండి చామంతి. ఒకటి మెరూన్ కలరు, ఒకటి లైట్ పింక్ కలర్ అండి. వీటికి కూడా ఇచ్చేద్దాము. చూడండి అసలు మొక్క నిండా ఎట్ట పూసాయో. ఇవి కూడా మొక్క నిండా పూసాయండి. నేను వాడిపోయిన పూలన్నీ కట్ చేశాను. లిక్విడ్ ఇస్తున్నా ఈ 2 మొక్కలకు కూడా. చూడండి ఎంత పెద్దదో మిల్లీ మొక్క. 100 రూపాయల టబ్బులో నాటాను. ఆకులన్నీ రాలిపోతున్నాయండి. మనం రీపాట్ చేస్తే అలాగే రాలిపోతాయి. రాలిపోయి కొత్త చిగుళ్ళు వస్తాయండి. ఇంకా మొక్క అంతా మొత్తం ఇలా రాలిపోతాయి రీపాట్ చేశాక. మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి బుషీగా తయారవుతుంది మొక్క. చాలా అందంగా ఉంటుందండి మిల్లీ.
ఈ మిల్లీ మొక్కకు కూడా ఇచ్చేద్దాము. మీరు కూడా మీ దగ్గర ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో అంతే లిక్విడ్ తయారు చేసుకోండి. తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వండి. ఎగ్ పౌడరు, టీ పౌడర్ లిక్విడ్ చాలా బలం అండి పూల మొక్కలకి. పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి. మొక్క ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుంది. పూల మొక్కలు కలకలలాడతాయండి ఈ లిక్విడ్ ఇస్తే. మీరు ట్రై చేయండి.